యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతో మనకు స్వాతంత్రం వచ్చింది. వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితంతో మనకు స్వాతంత్రం వచ్చింది. వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. పిఎస్సిఎస్ ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాం. స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి అందాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. రైతులకు పిఎస్సిఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతు సంక్షేమం పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు, సిఇఓ, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मार्केट कम करेंगे స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలేరు నియోజక ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల నుంచి కావస్తుంది. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాల్లో భారతదేశం 3వ స్థానానికి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నిట్ల టెక్నాలజీలో కానీ, A1లో కానీ, మరి వ్యవసాయ ప్రొడక్షన్ కానీ, ప్రతి అన్ఎంప్లాయ్మెంట్ పోయి ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా కొంచెం రిలాక్సబుల్ అవుతుంది. అన్ని విషయాల్లో స్టేట్లో కానీ, మరి సెంట్రల్లో కూడా మోదీ గారు చేయలేని పనులన్నీ స్టేట్లో మనం చేసి పెడుతున్నాం. ఇక్కడ ఉన్న మన పథకాలన్నీ మరి భారతదేశంలో ఎక్కడ లేవు, తెలంగాణలో మాత్రమే ఈ సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి దీన్ని భారతదేశం తెలంగాణ రోల్ మోడల్గా చూస్తూ భారతదేశంలో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ భారతదేశం అంతా అన్వయింపజేసుకోవాలని కోరుకుంటూ, మరి స్వాతంత్రం వచ్చిన తదుపరి చాలా ముందడుగేస్తున్నాం. ఇంకా భారతదేశంలో తెలంగాణ మొదటి పటంలో ఉంటుందని కోరుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.